FBI చరిత్రలోనే ఇప్పటికీ సాల్వ్ చేయని అతిపెద్ద మిస్టరీ ఏమిటో తెలుసా? 1971 నవంబర్ 24 పోర్ట్లాండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో DB కూపర్ అనే ఒక సాధారణ వ్యక్తి ప్రయాణికుడిలా విమానంలో ఎక్కాడు. కానీ ఆ ప్రయాణం చరిత్రలో నిలిచిపోయేలా మారబోతుందని అప్పటికీ ఎవరికీ తెలియదు. ప్రయాణం మధ్యలో అతను ఒక ఎయిర్ హోస్టెస్ ను పిలిచి తన బ్రీఫ్ కేస్ ని తెరిచి చూపిస్తూ ఇందులో బాంబ్ ఉందని చెప్పాడు. అతని డిమాండ్లు చాలా స్పష్టంగా ఉన్నాయి. $2 లక్షల నగదు మరియు 4 పారాచూట్లు. విమానం సియాటిల్ లో ల్యాండ్ అయిన తర్వాత అధికారులు అతను కోరినవన్నీ అందించారు. దానికి ప్రతిగా విమానంలోని 36 మంది ప్రయాణికులను కూపర్ విడుదల చేశాడు. కానీ అసలు కథ అప్పుడే మొదలైంది. ఆ తర్వాత పైలట్లకు విమానాన్ని రెనో నెవాడా వైపు తీసుకెళ్లాలని ఆదేశించాడు. ప్రయాణం జరుగుతుండగా సిబ్బందిని కాక్పిట్ లోకి వెళ్లి తలుపు లాక్ చేసుకోవాలని చెప్పాడు. కొంతసేపటి తర్వాత విమానం రెనోలో ల్యాండ్ అయినప్పుడు సిబ్బంది బయటకు వచ్చి చూసేసరికి కూపర్ కనిపించలేదు. అతని బాంబు కూడా అక్కడ లేదు. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టంగా కనిపించింది. విమానం వెనక ఉన్న మెట్ల ద్వారం ప్రయాణం మధ్యలో తెరవబడింది. అంటే సియాటిల్ రెనో మధ్యలో ఎక్కడో ఆ చీకటి రాత్రిలో DB కూపర్ పారాచూట్ తో దూకేశాడు. ఆ రోజు తర్వాత అతను మళ్లీ ఎవరికీ కనిపించలేదు. ఏళ్ల తరబడి ఎంతో మంది అనుమానితులను విచారించారు. కానీ వారిలో ఏ ఒక్కరిని నిజమైన DB కూపర్ గా నిరూపించలేకపోయారు. అందుకే DB కూపర్ మిస్టరీ ఇప్పటికీ అమెరికా చరిత్రలో అత్యంత రహస్యమైన మరియు అత్యంత ఆసక్తికరమైన కేసుల్లో ఒకటిగా మిగిలిపోయింది. అసలు DB కూపర్ ఎవరు? అతను బ్రతికి బయటపడ్డా లేక ఆ రాత్రే తప్పించుకున్నాడా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకలేదు.